ఈ బండారం బయటపడిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కాకపోతే వాస్తవాలు ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది, ముగ్గురు చనిపోయారు, అక్కడ రైలు టయానికి రాలేదు, ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు, వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి, పోగొట్టుకున్నారు. పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటాడు చంద్రబాబు? మాకు వార్నింగ్ను ఇవ్వటం, మా సంగతి తెలుస్తానంటాం, పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో, పల్నాడులో మీరు ఎలా ఉంటారో, ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, వ్యక్తిగతంగా కొన్ని కాలాలలో మడ్డలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగలేదు. చెదురుమదురుగా ఎక్కడ జరిగినా వాటిని సెపరేట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నాం. శాంతి భద్రతలు పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా చాలా బేషుగ్గా ఉన్నాయి. రాసుకోండి అన్ని పత్రికలు. కాబట్టి చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చర్చ చేయడానికి కూడా చంద్రబాబుతో అయినా లేకపోతే ఎవరితో అయినా పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో శాంతి భద్రతలు మెరుగుగా ఉన్నాయి. ఇది వాస్తవం. లెక్కలు తీయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మకంతో దృఢమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లనే 7కు 7 గెలిపించారు. మళ్ళా మనవి చేస్తున్నా, 7కు 7 గెలుస్తాం, విశ్వాసఘాతకుల్ని ఓడిస్తాం. పలనాడులో తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా మళ్ళా మెజార్టీని కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉండే డబ్బాలు కొట్టడం లేదు, సొల్లు కబుర్లు చెప్పడం తప్ప మరొకటి లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు పవన్ కళ్యాణ్ సంగతి దేవుడు, ఆ లోకేష్ ఏమైపోయాడు? ఆయన కనపడుతున్నాడు మీకు? లోకేష్ కనపట్లా. లోకేష్ ఉంటే శ్రీమద్ రామాయణం పోయిందో అనుకున్నారేమో. మరి లోకేష్ బయటికి రానియట్లేదు, అప్పుడు ఎందుకనో లోపల పెట్టారు. మరి అన్ని మైళ్ళు పాదయాత్ర చేశాడు, చాలా గొప్పోడు, చాలా బ్రహ్మాండంగా తయారయ్యాడు అన్నారు. ఏమైపోయింది నాకు అర్థం కాల. సో ఇవన్నీ మ్యానిపులేషన్ పాలిటిక్స్, నాట్ ఏ స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ పాలిటిక్స్, నాట్ మ్యానిపులేషన్. ఏది మనసులో ఉంటే అది చెప్తాడు, చెప్పింది చేస్తాడు, చేసి నిరూపించుకున్నాడు. మేనిఫెస్టోని 99% పూర్తి చేసి ప్రజలను ఓటడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేశాడు, కనపడకుండా చేశాడు. ఎవరిని అడుగుతాడని భయం వేసి. అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది, చంద్రబాబు కాలం చెల్లింది.